సీఎం రేవంత్ కలల నగరం ఫ్యూచర్ సిటీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. 8 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని, ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు శరవేగంగా దూసుకుపోతోంది. తెలంగాణ ఫ్యూచర్ అదరహో అనిపించేలా సీఎం రేవంత్ డ్రీమ్ సిటీ నిర్మాణం పరుగులు పెడుతోంది. పాలనకు గుండెకాయగా నిలవబోతున్న ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. బిల్డింగ్ లోగో, వెబ్సైట్ ను ఆవిష్కరించారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎఫ్సీడీఏ భవనం భవిష్యత్తు నగర నిర్మాణానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ గా కనువిందు చేస్తోంది. ప్రారంభానికి ముందే ఎఫ్సీడీఏ కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ భవనాన్ని నెట్ జీరో గ్రీన్ బిల్డింగ్ గా గుర్తించింది. పర్యావరణ హిత నిర్మాణ సామాగ్రి వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సౌర విద్యుత్ ఉత్పత్తి, శక్తి పొదుపు చర్యలు తీసుకోవడంతో ఎఫ్సీడీఏ భవనానికి ఈ గుర్తింపు వచ్చింది. ఈ కార్యాలయంలో 15 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, సేంద్రియ వ్యర్థాలతో బయోగ్యాస్, ఎరువుల ఉత్పత్తికి బయోడైజెస్టర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ చైర్మన్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డికి, వైస్ చైర్మన్ హోదాలో మంత్రి శ్రీధర్ బాబుకు కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులతో సమావేశాల కోసం అత్యాధునిక కాన్ఫరెన్స్ హాళ్లను సిద్ధం చేశారు. ఇక ఐటీ కంపెనీల తరహాలో రూపొందించిన వర్క్ స్టేషన్లు, డిజిటల్ కమాండ్ సదుపాయాలు, ఆధునిక సమావేశ మందిరాలు ఈ కార్యాలయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ప్రకృతిని కలగలిపి నిర్మిస్తున్న ఈ ఎఫ్సీడీఏ భవనం భవిష్యత్తులో తెలంగాణకు వచ్చే పారిశ్రామిక పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఈ ఎఫ్సీడీఏ నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెలలో 3 నుంచి 4 రోజులు ఫ్యూచర్ సిటీ నుంచే అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. పెట్టుబడిదారులతో నేరుగా సమావేశం కానున్నారు. దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై కుదిరిన ఒప్పందాలు, గ్లోబల్ సమ్మిట్లలో వచ్చిన పెట్టుబడి అవకాశాలను ఫ్యూచర్ సిటీ వైపు మళ్లించేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ఇన్నోవేషన్ క్లస్టర్లకు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. భవిష్యత్తులో హైదరాబాద్ కు 4వ మహానగర విస్తరణ కేంద్రంగా అవతరించనున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా నిలబెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ప్రపంచానికే దిక్సూచిగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందన్న సీఎం రేవంత్ టోక్యో, సింగపూర్ తో పోటీ పడుతుందన్నారు. ప్రపంచ దేశాలను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, అలా చేస్తే వారికి భవిష్యత్తు ఉండదని సీఎం హెచ్చరించారు. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. కడుపు నిండా విషం నింపుకొని కొందరు కుట్రలు చేస్తున్నారని, తమ సంకల్పానికి అడ్డుపడుతున్నారని రేవంత్ విమర్శించారు. ఏడ్చే వాళ్ళు ఏడవండి, తాము అభివృద్ధి చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు.
హైదరాబాద్ లో 2 గంటల వర్షానికే వరద పారిందన్న సీఎం రేవంత్ ఇదేనా బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి అని ప్రశ్నించారు. చెరువులు నాలాలు కబ్జా చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు అంబర్పేట ఇన్ఛార్జ్ ఎట్ల సుధాకర్ రెడ్డి అని ఆ బతుకమ్మ కుంట 15 ఎకరాలు కబ్జా పెట్టుకొని కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్ లో గులాబీ పూలు జల్లిండని ఆ 15 ఎకరాల బతుకమ్మ కుంట ఆ ఎట్ల సుధాకర్ అన్నట్టు ఆయనకు రాసిచ్చాడు. వాళ్ళ తాత జాగీరా రాసి అని కానీ నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక మౌలిక వసతులు, గ్రీన్ టెక్నాలజీ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.